ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ రెండో రోజు కుప్పంలో పర్యటిస్తున్నారు. కాసేపట్లో కుప్పం టీడీపీ కార్యాలయానికి బయలుదేరనున్నారు. నియోజకవర్గ నేతలు కార్యకర్తలను కలవనున్నారు. మధ్యాహ్నం కంగునూడి గ్రామంలో శ్యామన్న విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. సాయంత్రం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేరున్నారు. రాత్రికి కుప్పం R&B అతిథి గృహంలో బస చేసి రేపు ఉదయం విశాఖపట్నం వెళ్లనున్నారు. రేపు ప్రధాని మోదీ పర్యటనలో భాగంగా ఆయనతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలకు హాజరు కానున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు లైవ్ ద్వారా అందిస్తారు. హరిబాబు. థ్యాంక్ యూ చందు. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైనటువంటి కుప్పంలో 2 రోజుల పర్యటన నిమిత్తం రావడం జరిగింది. నిన్నంతా ఏదైతే సోలార్ ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకంలో భాగంగా కుప్పం ఎంపిక చేసిన నడికూరులో 15 యూనిట్లకు సంబంధించినటువంటి సోలార్ పవర్ సిస్టమ్స్ని ఆయన ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత ప్రకృతి సేద్యంలో భాగంగా దానికి సంబంధించి రైతులతోటి ముఖాముఖి నిర్వహించారు. ఆ తర్వాత మహిళలతో ప్రత్యేకంగా సమావేశం ఆర్థిక స్వావలంబనకు సంబంధించి మహిళలు ఎలాంటి పాత్ర పోషించాలి, ఎలాగా వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కోవాలి, భవిష్యత్తులో కుప్పాన్ని ఎలా రూపొందించబోతున్నానన్నది విజన్ అయితే ఆయన వాళ్ళకి వివరించే ప్రయత్నం అయితే చేశారు. ఈరోజు మాత్రం ప్రస్తుతానికి కుప్పంలో ఉన్నటువంటి ప్రజల నుంచి గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ప్రజలు ఇబ్బంది పడ్డ సమస్యలు కానీ ఎదుర్కొన్న సమస్యలు కానీ వాళ్ళకి సంబంధించిన ఆస్తులు కానీ ఏమైనా పోగొట్టుకున్న వాళ్ళ నుంచి వినతులు స్వీకరించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా కుప్పం పార్టీ ఆఫీస్ సమీపంలో పెద్ద ఎత్తున దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే ముమ్మరంగా జరిగి పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించి భద్రతా పరంగా పోలీసులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకొని ఆయనకు సంబంధించిన ఏర్పాట్లను వీటన్నిటిని పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే ప్రజలు కూడా ఇక్కడికి చేరుకొని ముఖ్యమంత్రికి తమ సమస్యలు విన్నవించేందుకు గాను ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దాని మీద ఒక్కొక్కరుగా ఇప్పుడు చేరుకుంటున్న పరిస్థితి. మరికొద్దిసేపట్లో చంద్రబాబు నాయుడు ఇక్కడికి చేరుకొని ప్రజల నుంచి వినతులు స్వీకరించి ఆ సమస్యలకు సంబంధించి అధికారుల యంత్రాంగంతో వాళ్ళకి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఏదైతే కంగుంది గ్రామంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నంకి సంబంధించి వాళ్ళ నాన్న సంబంధించిన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన ఏదైతే ఇప్పటికే నేషనల్ డైరీ బోర్డు కానీ లేదంటే మదర్ డైరీ అలాగే శ్రీజాపాలకు సంబంధించిన సంస్థలతోటి ఇప్పటికే ఆయన కొంత చర్చించడం కూడా జరిగింది. ఆ చర్చలకు సంబంధించి కూడా కొన్ని MOUలు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత ఆయన రాత్రికి ఇక్కడే R&B గెస్ట్ హౌస్లో బస చేసి తర్వాత రేపు ఉదయం విశాఖపట్నంలో ప్రధానమంత్రి మోడీ పర్యటించున్నారు. నేవీ పరేడ్స్ సంబంధించి ఆ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కూడా ఆయన ప్రధానమంత్రితో పాల్గొని ఏదైతే విశాఖపట్నం అభివృద్ధికి సంబంధించి అక్కడ చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించి కూడా ఆయన పూర్తి స్థాయిలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించి కూడా ఇప్పటికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. రేపు ఉదయం తెల్లవారుజామునే ఆయన బయలుదేరి కుప్పం నుంచి నేరుగా విశాఖకు చేరుకుంటారని చెప్పిన అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే కుప్పంలో ముఖ్యమంత్రి పర్యటన సంబంధించి ఎక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా కూడా అధికారులు చర్యలు చేపట్టారు. కాకపోతే మీడియాపై మాత్రం పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించి మీడియాని ఎక్కడికక్కడ బయటికి వెళ్ళిపోమని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్న నేపథ్యంలో మీడియా ప్రతినిధులు కూడా ముఖ్యమంత్రిని కలిసి ముఖ్యమంత్రి పర్యటనలో ఎందుకు మీడియాను రిస్ట్రిక్ట్ చేస్తున్నారని ఒక వినతి పత్రం ఇచ్చేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నట్టయితే తెలుస్తోంది. రైట్ హరిబాబు, థ్యాంక్ యూ.